హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో నిన్నటి రోజున మార్కెట్స్ హెవీగా పడిపోయినాయి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మళ్ళీ రికవర్ అయినాయి. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా పెరుగుతాయి అంటే ప్రస్తుతానికైతే కొన్ని స్టాక్స్, కొన్ని సెక్టార్స్ అయితే స్టిల్ అండర్ పర్ఫార్మ్గా ఉండొచ్చు. ముఖ్యంగా మనం స్ట్రాంగ్గా చూసింది ఏంటంటే ఎనర్జీ సెక్టార్ కానీ అండ్ ఆటో సెక్టార్ కానీ పిఎస్సి బ్యాంక్ సెక్టార్ కానీ మనకి ముందుకెళ్లే అవకాశం ఉంది అప్ సైడ్. సో జస్ట్ ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ రికవర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే నిఫ్టీ ఆల్ టైమ్ హై ఉందో ఆ లెవెల్ బ్రేక్ అవ్వడం ప్రస్తుతం ఏంటంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. బట్ రికవర్ అయితే అయింది స్ట్రాంగ్ గానే. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఆటో సెక్టర్ 45 degrees కంటిన్యూస్ గా పైకి వెళ్తూ వస్తుంది. అండ్ నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఆటో సెక్టర్స్ మీద. ఏంటంటే చైనా నుంచి కొద్దిగా చీప్ అని కాదు, తక్కువ ధరలో కార్లు వస్తూ ఉంటాయి. వాటి మీద ఏంటంటే వీళ్ళు ట్యాక్సెస్ అవి ఇవి మెయింటైన్ చేస్తున్నారు హెవీగా. యూఎస్ కానీ ఇండియా కూడా అదే ఫాలో అవుతూ వస్తుంది. అండ్ సో ఏంటంటే లోకల్ పుష్ అనేది ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే నిన్న చెప్పుకున్న భారత్ డైనమిక్స్ వాళ్ళకి ఏంటంటే యూఎస్ వాళ్ళు ట్రక్స్ కావాలని చెప్పేసి కొత్తగా ఆర్డర్ కూడా రావడం జరిగింది. అండ్ భారత్ డైనమిక్స్ ఈ రోజు షార్ప్ గా రైజ్ అయింది. అదేవిధంగా వోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే, సో కేర్ ఏం చేసిందంటే దాని యొక్క రేటింగ్ ని బి ప్లస్ ఉండేది, ఇప్పుడు దాన్ని ఏం చేసిందంటే బీబీ ప్లస్కి తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది ఒక రకంగా ఏంటంటే పాజిటివ్ పుష్ అనమాట అప్ సైడ్. సో దాని యొక్క క్రెడిట్ రేటింగ్ అనేది పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇది పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట. దానివల్ల ఈరోజు ఐడియా కూడా స్ట్రాంగ్గా సర్జ్ అయింది. అండ్ కోటాక్లో ఈ మధ్యకాలంలో ఏంటంటే నెగిటివ్ న్యూస్ అనేది రావడం జరిగింది. అయితే జ్యూరిచ్ అనే ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసిందంటే కోటాక్ జనరల్ ఇన్సూరెన్స్ దాంట్లో 70% స్టేక్ అనేది బై చేయాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆర్బీఐ దాన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో దానివల్ల ఆ యొక్క స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది, స్ట్రాంగ్గా ఈరోజు పైకి వెళ్ళడం అనేది మనం చూసాం. అండ్ మనం అనుకున్నట్టు నిన్న రోజున టాటా మోటార్స్ బుల్లిష్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఆ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే లక్కీగా ఈరోజు మంచి న్యూస్ రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే టాటా మోటార్స్ ఫైనాన్స్ అనే కంపెనీ ఉంది, దాని సబ్సిడరీ అనమాట. టాటా మోటార్స్కి అనుబంధ సంస్థ అంటాం కదా, చిన్న కంపెనీ. వీళ్ళు ప్రాబ్లం ఏంటంటే ఈ వెహికల్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి లోన్స్ అటువంటివి ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే టాటా ఫైనాన్స్ని కంప్లీట్గా సపరేట్ చేసి టాటా క్యాపిటల్ దాంట్లో మెర్జ్ చేయడం అనేది జరిగింది. ఇది ఈ యొక్క న్యూస్ రావడంతో ఈ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. అదేవిధంగా ఫార్మా దిగ్గజం లుపిన్ యూరోపియన్ వింగ్ ఏం చేసిందంటే జర్మనీ, నెదర్లాండ్స్ అండ్ కెనడాలో ఉన్న చిన్న చిన్న కంపెనీస్ని ఎక్వైర్ చేసిందని చెప్పేసి అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ అప్డేట్ వల్ల లుపిన్ కూడా చాలా చక్కగా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. అండ్ మరొక ఫార్మా కంపెనీ శిల్పా మెడికేరు, ఈ యొక్క కంపెనీ కూడా ఈరోజు స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఒక పేటెంట్ గురించి యూఎస్ఎఫ్డీకి అప్రూవల్ కోసం ఏంటంటే ఫైల్ అనేది చేయడం జరిగింది. సో దీనివల్ల శిల్పా మెడికేర్ అనే స్టాక్ పాజిటివ్గా రెస్పాండ్ అయింది అండ్ పాజిటివ్గా పైకి వెళ్ళడం అనేది మనం చూసాం. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ అనేది ఈరోజు 29% డ్రాప్ అయిపోయింది. ఇండియా విక్స్ తగ్గిపోయిందంటే మార్కెట్ స్టేబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనం చూస్తే నిఫ్టీ 3.3% రికవర్ అయింది. బట్ స్టిల్ గుర్తుపెట్టుకోండి, ఇంకా రికవర్ అయితే కంప్లీట్ అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే కొద్దిగా అగ్రెసివ్గా రికవర్ అయింది, ఎందుకంటే దీంట్లో పిఎస్యూ కూడా ఉన్నాయి కాబట్టి పిఎస్యూ ఆల్రెడీ ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ తొందరగా కొద్దిగా అగ్రెసివ్గా రికవర్ అయింది. చూడండి, ఇక్కడ నిఫ్టీ ఏమో 3.3% ఉంటే బ్యాంక్ నిఫ్టీ 4.53% పాజిటివ్గా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్, నిన్నటి రోజున మనం కొన్ని స్టాక్స్ డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో హెరిటేజ్ ఫుడ్ అనమాట. హెరిటేజ్ ఫుడ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒక్కరోజే 91 రూపాయి పెరిగింది, అంటే 20% అనమాట. సో విచ్ ఈజ్ అ ఫెనామినల్ అనమాట. అండ్ మనం ఇక్కడ చూస్తే వీక్లీలో కూడా మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. నిన్నటి రోజునే మనం ఈ స్టాక్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కవర్ చేసాం. దాని తర్వాత ఎంతర్ స్టాక్ వచ్చేసరికి మనం చూస్తే హిందుస్థాన్ యూనిలీవర్, అది కూడా స్టాక్ ఈరోజు దగ్గర అప్రాక్సిమేట్గా 9% దాకా పైకి వెళ్ళింది. బట్ ఒకనొక టైంలో ఏంటంటే దగ్గర 4.5% దాకా ప్రాఫిట్ బుకింగ్లో జరిగి కిందకి రావడం అనేది జరిగింది. మొత్తం మీద 4.5% అయితే స్టిల్ పాజిటివ్గానే ఉంది. ఇది ఎఫ్ఎంసీజీ థీమ్ అనమాట. అయితే ఫ్రెండ్స్, అదేవిధంగా మరొక స్టాక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. క్యాపిటల్ మార్కెట్స్కి సంబంధించిన ఒక స్టాక్ ఉంది, అది ఐసిఐసిఐ సెక్యూరిటీస్. ఆ స్టాక్ ఏంటంటే మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. ఒకసారి ఫండమెంటల్గా చూద్దాం, దాని తర్వాత చార్ట్ అనేది చూద్దాం. ఐసిఐసిఐ సెక్యూరిటీస్. అండ్ ముందుగా ఫండమెంటల్ అనేది మనం చూసుకున్నట్లయితే దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ ఏమో దగ్గర 23,000 కోట్లు ఉంది. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 13.5 ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో మొన్నటిదాకా కొద్దిగా ఎక్కువగా ఉంది, కానీ ఇప్పుడు చాలా చీప్ అనమాట, తక్కువలో దొరుకుతుంది ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది. అండ్ మనం చూసుకుంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ దగ్గర 20% ఉంది, వెరీ గుడ్. అయితే క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది మనం ఒకసారి చూసుకుంటే నెట్ ప్రాఫిట్ 329 crores 300 ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తూ కొద్దిగా
ప్రాఫిట్ అనేది తగ్గుతూ వచ్చింది. బట్ సెప్టెంబర్ 2023 నుంచి మనం చూస్తే 424 కోట్లు, 466 కోట్లు, దాని తర్వాత ఏకంగా 537 కోట్లు. సీరియస్గా క్యాపిటల్ మార్కెట్స్లో మనం 2-3 మంచి తక్కువ ధరలో ఉన్న స్టాక్స్ గురించి కూడా మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. హోల్ సెక్టర్ అనేది మూవ్ అవుతున్నట్టు చెప్తుంది. ముఖ్యంగా మోతీలాల్ ఒస్వాల్ ఇటువంటి కొన్ని స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ చార్ట్ అనేది చూద్దాం. సో ఒకసారి ఇక్కడైతే మంచి బ్రేక్అవుట్ అయింది 575 దగ్గర. అండ్ ప్రస్తుతానికి అంటే మనకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అండ్ మరోవర్ ఏంటంటే కొద్దిగా డిప్లో బాయింగ్ అయితే జరుగుతుంది. లాంగ్ టర్మ్ కోసం ఏంటంటే మనం కొద్దిగా లోవర్ ప్రైసెస్లో యాడ్ చేసుకోవచ్చు. ప్రాబబ్లీ ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే ఏది 890 రఫ్గా 900 లెవెల్ ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది. సో ఇవి మనం డిస్కస్ చేసుకుంటున్న స్టాక్స్ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. హోప్ ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీ బంధుమిత్రులతో మన వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉండండి. మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.